హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఈరోజు ముచ్చట ఏంటిదంటే మా చిన్నోనికి అంటే ఫిఫ్త్ మంత్‌లో పుట్టు వెంట్రుకలు ఇస్తున్నామన్నట్టు కుందారం మల్లన్న టెంపుల్‌లో. అక్కడికెళ్ళడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, అంటే మా ఫ్యామిలీ మొత్తం అంటే ఉమ్మడి కుటుంబం గదా! అందరం కలిసి ఏ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ 2 పార్ట్స్‌లా వీడియో చేయబోతున్నా. ఇదైతే పార్ట్ 1 అన్నట్టు. జస్ట్ మేము అంటే ప్రయాణం చేసే వరకి ఏమేం జరిగిందో ఈ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇక మా పెద్ద యారాలైతే దేవుళ్ళ పూజ మొత్తం తన డ్యూటీ అని అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండీ! తను అన్నీ ఆల్రెడీ మంచిగా పూజించింది దేవుళ్ళను, దీపాలు గూడా వెలిగించింది. ఇక మా ఇంకో యారాల కూతురేమో మా చిన్నోడిని ఆడిస్తుంది. ఇక నా కూతురైతే జుట్లు వేసుకుంటాంది. ఇక దానికి మాత్రం ఏమన్నా తినేటియి ఇస్తేనే అది చెప్పిన మాట ఇంటదన్నట్టు. ఆ బొట్టు చూడండి ఎంత మంచిగా పెట్టించుకున్నదో. లేకపోతే మన మాట అస్సలు వినదు. దాని ఇష్టారాజ్యం చేస్తది. ఇక ఇంకో దగ్గరనైతే మా పెద్దయ్యారాలే మెయిన్ లీడ్ తీసుకునేది మొత్తం మా పెద్దయ్యారాలే. ఎక్కడికెళ్ళాలన్నా తను అన్నీ సర్ది పెడతందన్నట్టు. అత్తమ్మను తను ఏమేమి అవసరమో ఇక నా బిడ్డ అయితే పెద్ద మనిషే. ఇక అది ఎవరేం మొదలుపెట్టినా గానీ అందులో అచ్చి దూరిపోతది నేను జేస్తా అని. ఇక పిల్లలిప్పుడు ఇంతే గావచ్చు. ఏ పని జేసినా గానీ అందులోకి మధ్యలోకి అచ్చుకుంటూనే ఉంటారు. ఇక మా ఇంకొక యారాలు మా పెద్ద యారాలు ఇద్దరైతే వాళ్ళన్నీ బోళ్ళను అంటే గంజులు అక్కడ మనం ఫుడ్ అంటే బోనం పోసుకుంటాం అన్నట్టు మేము. బోనం పోసుకున్న తర్వాత 5 కత్తలు వెంట్రుకలిస్తాము. సో, అక్కడ బోనం వండడానికైతే గంజులన్నీ సర్ది పెట్టుకుతార్రు. ఇక మనం వేరే ప్లేస్‌కి పోతాం కాబట్టి అన్నీ గుర్తుంచుకొని తీసుకొనెళ్ళాలి కాబట్టి అంటే మా పెద్దయారాలు దాదాపు ఒక 14 ఇయర్స్ నుంచెల్లి ఇక్కడే ఉంటాంది కాబట్టి అత్తగారింట్లో అన్నీ గుర్తున్నాయి తనకి. తనే అన్నీ మొత్తము గుర్తు తెచ్చుకుంటా సదురుతది. ఇక చిన్న చిన్న ఐటెమ్స్ ఏమన్నా ఉంటే మేము గుర్తు చేస్తాము. ఇంకేమన్నా అవసరమా అవి ఇవి అని వీళ్ళు ముగ్గురైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక నేనొచ్చి 4 ఇయర్స్ అయితాంది కాబట్టి నాకు అంత ఎక్కువ తెలవది. సో, మామూలుగా చూసుకుంటూ ఉంటా వాళ్ళు చేసే వాటినైతే. ఇక్కడనైతే మా చిన్నోడు పడుకున్నాడు. ఇక వాడు కాసేపు పడుకుంటే కొంచెం అందరికి ప్రశాంతంగా ఉంటదన్నట్టు. అంటే ఐ మీన్ వర్క్ చేసుకోవడానికి పిల్లలు పడుకుంటేనే కదండీ మనం వర్క్ చేసుకునేది. ఇక నా బిడ్డనైతే ఊకే వాని రూమ్‌లకే పోయి ఏదో ఒక పుల్ల పెట్టుకుంటుంటది. అది ఎక్కడ లేపుతదో అని దాన్ని తోకెంబడి మేము తిరుగుడైతది. ఇక మా ఇంట్లోనైతే మొత్తం ఈరోజు హడావిడే ఉన్నది. ఇక ముందు రోజైతే మా పాపకు ఫుల్లు జలుబు అంటే జలుబు గాదు. నైట్ 12:00కి సడెన్‌గా దగ్గులేసింది. వెంటనే ఫీవర్ గూడా వచ్చింది. సో, ఇగ ఏం జేయాలనో అర్థం గాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏమన్నా ప్రాబ్లమ్ అని తీసుకొనెళ్ళినాం హాస్పిటల్‌కి. నార్మల్‌గా పిల్లలందరికీ ఇప్పుడు గొంతు దగ్గర ఇన్ఫెక్షన్స్ అయితన్నాయంట. స్వీట్స్ అండ్ ఇంకా కొన్ని కూల్ ఐటెమ్స్ తినొద్దని చెప్పిండు డాక్టరు. ఇక నా బిడ్డకు అట్లుండడం వలన అసలు టెంపుల్‌కెళ్తామా లేదా అని ఒక డౌట్‌లో ఉండి మేము ముందు రోజైతే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అదే రోజు అన్నీ ఇగ సర్ది పెట్టుకుంటున్నాము. ఏమన్నా మర్చిపోతామా ఏమో అని మనసులో అనుకుంటేనే అన్నీ సర్ది పెట్టుకున్నాము. మొత్తానికైతే ఏం మర్చిపోలేదు. అన్నయితే పాపం వానికి వెంట్రుకలు ఇచ్చుడైతే అందరూ కామెంట్ చేస్తారు వాన్ని. ఏంటి నెత్తి మీద బొచ్చు గూడా లేదు. వీని ఎంట్రుకలు దేవునికి ఎట్లిస్తారు? ఏమున్నాయి ఎంట్రుకలని. ఇగ మా చిన్న పాపకైతే 9థ్ మంత్‌లో ఇచ్చినాము. అంటే స్టార్టింగ్ 5 కత్తెరలు. దానికి గూడా అసలు వెంట్రుకలే లేకుండే. గిట్లనే ఇంకా వీనికన్నా ఫిఫ్త్ మంత్‌లో కొన్ని కొన్ని హెయిర్స్ ఉన్నాయి గానీ, మా పాపకైతే ఫుల్లు తక్కువ ఉంటుండే. ఇప్పుడిప్పుడు జుట్టు మంచిగా పెరిగింది. ఇగ మా అన్నయ్య కొడుకొచ్చిండు. ఈ బండిని చూసిండంటే అస్సలు వదలట్లేదు. మేము రెడీ అయ్యి అన్నీ సర్దుకొని ఆటో ఎక్కే వరకు ఆ బండి మీదనే తిరుక్కుంటున్నాడు. ఇక దానికి తోడు మా బిడ్డ కూడా తోడైంది. వీళ్ళిద్దరిని వాళ్ళ అన్నయ్య అంటే మా నడిపియారాల కొడుకైతే మంచిగా అటు ఇటు తింపుకుంటా, ఆడించుకుంటూ ఉన్నాడు. ఇక పిల్లలు ఇంట్లో మేమేం చేసుకున్నా గానీ మొత్తం అంటే 3 ఫ్యామిలీస్ ఉంటాం గదండీ! అంటే మా పెద్ద యారాలు వాళ్ళు, నడిపి యారాలు వాళ్ళు, మేము. అందరం కలిసే చేసుకుంటామన్నట్టు. దేవుళ్ళన్నీ ఒక్క దగ్గర ఉంటాయి కాబట్టి ఎటోళ్ళటు సెపరేట్ అయినా గానీ, ఈ దేవుళ్ళ దగ్గర కార్యక్రమం అనేది అందరం కలిసి చేసుకుంటాము.
ఇగ వీళ్ళ ఆటలో వీళ్ళే ఉన్నారు. ఇగ మా వాళ్ళ సద్రుడు మీద వాళ్ళే ఉన్నారు. చిన్న పిల్లల విషయంలోనైతే కొంచెం కేర్‌గా ఉండండి పేరెంట్స్ అందరూ. పిల్లలకైతే ఈ సీజన్ ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి హాట్ వాటర్ తాగించండి. కొంచెం గోరువెచ్చనివి. అండ్ స్వీట్స్ మన ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐటెమ్స్ అయితే అస్సలు పెట్టకండి. డాక్టర్స్ అయితే అవే చెప్తున్నారు. ఎందుకంటే మా పాపకు బాగా ఒకటేసారి భయపడినాం అందరము. అంత సీరియస్ అయింది. శ్వాస ఇబ్బందయింది నైట్‌లో. మళ్ళీ ఇంకో మెయిన్ ఏంటిదంటే పిల్లలకి మనం నైట్‌లో ఉడకపోస్తది. ఫ్యానేస్తాము. కాకపోతే మార్నింగ్ 2కి, 3కి మనం లేస్తాం గదా! అప్పుడు మాత్రం ఫ్యాన్స్ కంపల్సరీ ఆఫ్ జేసుకోండి. ఆ కూల్ వల్ల గూడా పిల్లలకి పొద్దున ముక్కులు మొత్తం డిబ్బలంటారు గదా! అంటే శ్వాస ఆడకుండా ఫుల్ ఇబ్బంది పెడతాంది. ఇక్కడనైతే మెయిన్‌గా మేము ఏ ఫంక్షన్ అంటే ఎటన్నా ఎళ్ళేదున్నా టెంపుల్స్‌కి ఆ కాళ్ళకి అందరూ పసుపు పెట్టుకుంటారు. నేనే తక్కువ పెట్టుకుంటా ఎప్పుడో ఒక్కసారి. ఈరోజైతే మా చిన్నోని వెంట్రుకలు కాబట్టి అందరూ నన్నే పెట్టమన్నారు. ఇక నేనైతే ఫస్టు మా యారాల బిడ్డకి పెట్టిన. తర్వాత నా కూతురొచ్చి కూసున్నది నాకు గూడా పెట్టు మమ్మీ అని. తనకు గూడా పెట్టిన. ఇక నెక్స్ట్ మా అత్తమ్మ కోసం చూస్తే అత్తమ్మనేమో మేము అంటే బోనం పోసుకునే కన్నా ముందు పోషమ్మల దగ్గర కొబ్బరికాయలు కొట్టొస్తది. అంటే విలేజ్‌లో ఉన్న పోషమ్మల దగ్గర. ఇక అత్తమ్మ కొట్టడానికెళ్ళింది. అత్తమ్మకు తర్వాత పెడదామని ఇక మా పెద్ద యారాలకు గూడా కాళ్ళకు నిండుగా పసుపు పెట్టిన. తనైతే నా నెత్తి మీద చెయ్యి పెట్టిందన్నట్టు. అంటే మనం వాళ్ళ కాళ్ళను ముట్టడం వలన ఎలాంటి పాపం అవి అంటుకోకుండా ఇట్లా చెయ్యి పెట్టాలన్నట. నాకు ఈ మధ్యలో తెలిసింది. వీళ్ళని చూసే నేర్చుకున్నా. ఇక నెక్స్ట్ మా నడిపి యారాలకు గూడా కాళ్ళకు పసుపు పెట్టిన. మంచిగా కాళ్ళకు నిండుగా. ఇక మాకు ఇంకొక ఆడబిడ్డ ఉంటది. తనైతే రాలేదు. వాళ్ళకేదో వర్క్ ఉండడం వల్ల పుట్టు వెంట్రుకలకైతే రావట్లేదు. ఇక మా ఇంకొక ఆడబిడ్డ ఇంటి వెనకాలనే ఉంటది. వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటది. సో, ఇంక తను ఆల్రెడీ ఫస్టే పెట్టుకున్నదంట. ఇక పిలిచినా గానీ అక్క రాలేదు. నేను పెట్టుకున్నా ఆల్రెడీ అని అన్నది. ఇక మేము ఇదంతా రెడీ చేసుకొని మన కుందారం వెళ్ళిన తర్వాత అక్కడ 5 కత్తెరలు ఇచ్చుడుంటది. నెక్స్ట్ మాకు యాలాల దగ్గరుంటది. సో, ఈ శివరాత్రి కన్నా లేకపోతే నెక్స్ట్ మన శ్రావణంలో బోనాలు పోసుకుంటాం గదా! అప్పుడన్నా అంటే మా 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అందరికి పడదు గదండీ! సో, అట్లా వీలు చూసుకొని మళ్ళా మేము బోనం పోసుకొని అక్కడ 5 కత్తెరలిస్తాము. ఇక నెక్స్ట్ అయితే కొమరవెల్లి, వేములవాడ, దుబ్బర, యేసుడు, సమ్మక్క సారక్క, కొండగట్టు వీటిలల్లో మళ్ళా కత్తెరలిచ్చి ఫైనల్‌గా కొండగట్టున, వేములవాడలో మొత్తం గుండు తీస్తారన్నట్టు. ఇట్లుంటది మాదైతే పుట్టు వెంట్రుకల ప్రాసెస్ అయితే. ఇక చిన్న పిలికించి సమ్మక్క దగ్గర మొత్తం దాన్ని మొత్తం గుండు గీకుతారు. ఇక నా బిడ్డ అయితే మంచిగా ఆటోలో కూర్చొని ఎంజాయ్ చేస్తాంది. ఇక దానికి ఆటో అన్నా, కార్ అన్నా అసలు వెహికల్స్ ఏవైనా గానీ మస్తు ఇష్టము. అందులో కూసుండి మంచిగా ఎంజాయ్ చేస్తది. ఇక మా మామయ్య మేకల్ని కాసేపు మేపుకొద్దామని ఎళ్తాండు. ఇక పిల్లలకైతే నేను చిన్నోనికైతే ఏం డైపర్స్ ఎయ్యట్లేదు. అంటే మనం ఎటన్నా ఎళ్ళేటప్పుడు డైపర్స్ ఏస్తాం గానీ అసలే ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. ఇక దానివల్ల ఆళ్ళకేమైనా ర్యాషెస్ వస్తాయి. ఏమన్నా మామూలుగా ఇన్నర్స్ పెడితే అందులో మోషన్ ఎళ్ళినా గానీ అక్కడ వాటర్ ఉంటే వాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటికొచ్చిన తర్వాత వాష్ చేయొచ్చని ఇక నార్మల్‌గా ఇన్నర్స్ తీసుకొని ఎళ్తున్నాం మా చిన్నోనికి. మళ్ళీ మనం పిల్లలకి ఎటన్నా వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు వీళ్ళు ఏమంటారని అస్సలు చూడొద్దు. అంటే మంచి ఫ్యాషన్‌గా ఉన్న డ్రెస్ ఎయ్యాలి, ఇట్లెయ్యాలి, అట్లెయ్యాలని అనుకోకుండా మంచిగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్ ఎయ్యాలే. ఇక మా చిన్నోనికైతే మంచి కంఫర్ట్ డ్రెస్ ఏసినాము. అంటే అది చూడ్డానికి లుకింగ్ ఉండది. కాకపోతే వాడు మొత్తం ఆ డ్రెస్ వల్లనో ఏమో తెలీదు. గింత గూడా ఇరిటేషన్ కాలేదు. టెంపుల్‌లో మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటా, నవ్వుకుంటా, ఆట ఆడుకుంటూ ఉన్నాడు. అట్లుంటది పిల్లలకు కొంచెం మనం డ్రెసెస్ మంచిగా ఎయకున్నా గానీ వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు. ఇక నా కూతురైతే దానికి ఇప్పటి నుంచే ఎట్లా తెలుస్తాందో అర్థమైతలేదు. నేను కొంచెము చెమ్కీల డ్రెస్ అంటే నెట్ డ్రెస్ ఏస్తే మమ్మీ కుచ్చుకుపోతాంది నాకు డ్రెస్ అద్దు అద్దు అని ఏడుస్తాంది. ఇగ ఉన్న డ్రెస్సులన్నీ ఏం చేసుడో గూడా అర్థమైతలేదు. ఇగ ఈ చలికాలంలో ఏద్దామంటే అప్పుడేసుకోలేదు. ఇగ అచ్చేది ఎండాకాలము. ఇగ ఆయనతో ఏసుకోదు. ఇగ మొత్తానికైతే మాకు ఆటో వచ్చింది. ఇంకొక కారు గూడా ఉండే వెహికల్. అది ఉన్నది గదా! 2 ట్రిప్పులలో అందరం ఎళ్తాం అనుకుంటే, కారు మా తమ్ముడు తీసుకొని వేరే మంచిర్యాల రూట్‌లోకెళ్ళిండు. సో, ఇక ఆటోనే 2 ట్రిప్పులు కొడతదిప్పుడు. కొంతమందయితే ఫస్ట్ ట్రిప్‌కెళ్ళిపోతున్నారు. ఇక నా కూతురైతే అందులోకెళ్ళి దిగుతలేదు. ఇక అత్తమ్మలతోని అన్నయ్య కొడుకు, కూతురు ఈళ్ళందరూ ఫస్ట్ ట్రిప్‌కెళ్ళిపోయిండ్రు. ఇక నెక్స్ట్ ట్రిప్‌లో మిగతా మేమందరం ఎళ్తామన్నట్టు. మా ఆడపడుచు, నేను, మా నడిపేయరాలు, ఇంకా కొందరు మిగిలిన వాళ్ళందరం ఎళ్తాము. ఇగ అక్కడికెళ్ళిన తర్వాత మాత్రము కుందారం టెంపుల్ సూపర్‌గా ఉంటది. అంటే టెంపుల్ చిన్నదే కాకపోతే మంచి ఫేమస్ అన్నట్టు. ఒక్కసారి పార్ట్ 2 గూడా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.